ఎవడో పడితే ఈరోజు సబరబ సబరబ రబర బరబరబ సబరబ సబర అని గొంతులు ఎత్తా ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? షబరబ రబర బరబరబ శబ శబ సబర అంటారు. ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? మనకి టీవీలో కనబడుతుంటారు ఈ జోకర్లు అందరూనే. ఏంటి అసలు భాష అంటే ఏంటి? ఏ భాష? ఎవరు మాట్లాడారు? శిష్యులతో చెప్పాడు మీరు భాషలు మాట్లాడతారు అని. ఎక్కడ మాట్లాడారు శిష్యులు? ఏ భాషలు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? తెలియాలి. ఇది అర్థం కాకపోతే ప్రతి పనికిమాలోడు ప్రతి గాలోడు వచ్చి వేదికలు ఎక్కేసి టీవీల ముందుకు వచ్చేసి సబరబ 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 అంటాడు. యా సబరబ ఏంటి, రబరబ ఏంటి, ఏట్రా ఈ గోలని ఎవడు అడగడు. అమ్మో ఆత్మ వచ్చేసింది, అమ్మో ఆత్మ వచ్చేసింది, అమ్మో ఆత్మ వచ్చేసింది. ఒకవేళ ఇది నమ్మిన వారి వలన అనుకుని మనలాగా యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అనుకుంటే మరి మనందరం ఏం చేయాలి? క్రొత్త భాషలు మాట్లాడాలి. మనకి సరిగ్గా తెలుగే రాదు. తెలుగులో పుట్టిన మనకే సరిగ్గా తిన్నగా తెలుగే మాట్లాడలేము మనం. కొత్త భాషల సంగతి తర్వాత ఇక. మరి అయితే ఇది మనకు సంబంధించిందా కాదా? ఇది మనకు సంబంధించిందా కాదా? కాదు. ఒకవేళ మనకు సంబంధించింది అయితే మనం ఏం మాట్లాడాలి? నమ్మాంగా. నమ్మిన వారు కొత్త భాషలు మాట్లాడతారు అన్నాడు. నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడతారు అన్నాడు. మనందరం యేసు ప్రభువుని నమ్మామా? నమ్మాం. మరి మాట్లాడుతున్నామా భాషలో? అయితే ఇది మనకు సంబంధించింది కాదు. అది ఆ విశ్లేషణ మనకు తెలియాలి.